వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. మిజోరాం వాసుల దశాబ్దాల కల నెరవేరింది. స్వతంత్రం వచ్చిన 78 ఏళ్ల తర్వాత తొలిసారిగా రాష్ట్ర రాజధానికి రైల్వే కనెక్టివిటీ లభించింది. మిజోరాం రాజధాని ఐజ్వాల్ వరకు కొండలు లోయలను అనుసంధానిస్తూ భారీ రైల్వే లైన్ నిర్మించింది రైల్వే శాఖ. దీన్ని రేపు ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ అద్భుత నిర్మాణం గురించి పూర్తి వివరాలతో మిజోరాం నుంచి ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. భారత ఈశాన్య రాష్ట్రం మిజోరంలో రైల్వే శాఖ అద్భుతాన్ని సృష్టించింది. కుతుబ్ మినార్ కంటే ఎత్తైన రైల్వే బ్రిడ్జిని నిర్మించింది. మిజోరాం రాజధాని ఐజ్వాల్ను భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే భైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ పూర్తి చేసి కొండలు లోయలతో నిండిన ప్రాంతంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. దీన్ని శనివారం ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారు. ప్రస్తుతం మనం మిజోరాంలో ఉన్నాం. మిజోరాం మొత్తం కూడా దాదాపు 84% కొండలు గుట్టలు అటవీ ప్రాంతంతో ఉంటుంది. అది కూడా అసలు కాకులు ముట్టని కారడవి, చీమలు చిక్కని చిట్టడవి అంటాం కదా, ఆ రేంజ్లో ఉన్నటువంటి అడవులు మిజోరాం మొత్తంగా వ్యాపించి ఉంటాయి. ఇక్కడ ఊర్లన్నీ ఇళ్ళన్నీ కూడా కొండలు గుట్టల మీదనే. కనీసం వాహనాలు తిరగాలంటే కూడా సాధ్యం కాని రహదారులు ఇక్కడ ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టం. అటువంటి కొండలు గుట్టలు లోయలను దాటుకుంటూ కొండలను చీల్చుకుంటూ సొరంగాలను తవ్వుకుంటూ భారత రైల్వే ఐజ్వాల్ వరకు, మిజోరాం రాజధాని ఐజ్వాల్ వరకు కూడా రైల్వేను తీసుకొచ్చింది. దాదాపు 52 కిలోమీటర్ల రైల్వే వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేసింది. దాదాపు 11 సంవత్సరాల కష్టానంతరం మరి 2 రోజులలో కూడా ఈ రైల్వే వ్యవస్థ ప్రజలకు అందుబాటులో కానుంది. అసలు ఈ రైలు ప్రత్యేకతలు ఏంటి, అసలు ఇక్కడ ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పుకోవచ్చు. అసలు ఇది ఎలా సాధ్యమైంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్న ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ రైలు సౌకర్యం లేదు. ఎత్తైన కొండలు లోయలతో పాటు దట్టమైన అడవులతో నిండి ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్ నిర్మాణం అంత సులభం కాదు. గత కొన్నేళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ట్రైన్ సౌకర్యం కల్పించడం కోసం రకరకాల ప్రాజెక్టులు చేపట్టింది రైల్వే. అందులో ముఖ్యమైనది భారతదేశపు చిట్ట చివరి సరిహద్దు అయిన మిజోరాం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ను రైల్వే ద్వారా మిగిలిన ప్రాంతాలకు కనెక్ట్ చేసే ప్రాజెక్ట్. దీనికోసం 2008-9లో 8,071 కోట్ల రూపాయలను కేటాయించారు. అప్పటి నుంచి అత్యంత కష్టమైన ఈ రైల్వే నిర్మాణం కోసం 11 సంవత్సరాల సమయం పట్టింది. ఆల్రెడీ అస్సాంలోని సిల్చర్, గౌహతి లాంటి ప్రాంతాల నుంచి మిజోరాంలోని బైరాబీ వరకు రైలు మార్గం ఉంది. ఇప్పుడు బైరాబీని ఐజ్వాల్లోని సైరాంగ్తో కనెక్ట్ చేశారు. 51.38 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రాడ్గేజ్ ట్రాక్ నిర్మాణం ఒక ఇంజనీరింగ్ అద్భుతం అంటోంది దీన్ని నిర్మించిన ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వే. ఈశాన్య రాష్ట్రాల భౌగోళిక ముఖచిత్రం ఒకేలాగా ఉంటుంది. అందుకే వాటిని 7 సిస్టర్స్ అని పిలుస్తారు. ఇవన్నీ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అవి చిటికెడంత అభివృద్ధికై అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా మిజోరాం రాష్ట్రం అతి చిన్నదైన రాష్ట్రం, కానీ అత్యంత భారీ దట్టమైన అడవుల్ని కలిగిన 4వ రాష్ట్రంగా ఉంది. ఇది దేశంలోనే 4వ అత్యంత భారీ అడవులు కలిగిన రాష్ట్రం. ఈ రాష్ట్రానికి బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలు సరిహద్దు దేశాలుగా ఉండగా ఈ 2 దేశాల సరిహద్దులే 722 కిలోమీటర్లుగా ఉన్నాయి. అస్సాం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాలు సరిహద్దు రాష్ట్రాలుగా ఉండగా ఆ రాష్ట్రాలకు మిజోరాంకు కనెక్టివిటీ తక్కువే. అయితే ఇప్పటికే మిజోరాంకు 2 నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఒకటి NH50, మరొకటి NH150లు ఉన్నా కూడా అవన్నీ సింగిల్ లైన్లోనే కనిపిస్తాయి. అయితే మిజోరాం రాష్ట్రానికి ఎయిర్ కనెక్టివిటీ మాత్రం ఉంది. అది కూడా ఓ అత్యంత సాధారణ చిన్న ఎయిర్పోర్ట్. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఆపరేట్ చేస్తుంది. కానీ ఇది ఖర్చుతో కూడుకున్నది. మిజోరాం జనజీవనం కొండలు గుట్టల్లోనే. ఆకాశాన్ని తాకే కొండలు, కొండలపైనే రోడ్లు, ఇళ్ళు. కన్నెత్తి పక్కకు చూస్తే వామ్మో అనేలా లోయలు. అత్యంత ప్రమాదకరమైన ప్రయాణాలు. ఇలా 1-2 కాదు. మిజోరాం ప్రజల కష్టాలు అన్నీ ఇన్ని కావు. కష్టాలను తీర్చాలంటే అక్కడ వాతావరణం పరిస్థితులకు అనుకూలించదు. అందుకేనేమో మిజో ప్రజలు కష్టాలను ఇష్టాలుగా చేసుకుని బ్రతుకుతున్నారు. కాలం మారుతోంది, టెక్నాలజీ పెరుగుతోంది, కానీ జీవన విధానం మాత్రం అంతే ఉంది. ఆదాయ వనరులు తక్కువే. ఇతర రాష్ట్రాలతో కనెక్టివిటీ చాలా తక్కువ. కొండలు కోనల నడుమ 10 కిలోమీటర్లు వెళ్లాలంటే కూడా గంటల పాటు సమయం పడుతుంది. ఏదైనా రవాణా చేయాలన్నా కూడా కష్టమే. అందుకే ఈ బాధలను తీర్చడానికి భారత ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో మిజోరాం ప్రజల బాధలను తీర్చడానికి రైల్వేను ప్రవేశపెట్టింది. మిజోరాం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రైలు పరుగులు పెట్టబోతుంది. ప్రస్తుతం మనం మిజోరాం రాజధాని ఐజ్వాల్కు సమీపంలో ఉన్నటువంటి సైరాంగ్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఏదైతే అస్సాం ఉందో, మిజోరాంకి బార్డర్ స్టేట్గా ఉన్నటువంటి అస్సాం దగ్గర ఉన్నటువంటి బైరాబీ స్టేషన్ నుంచి సైరాంగ్ స్టేషన్ వరకు కూడా నూతనంగా నార్త్ ఫ్రాంటియర్ రైల్వే 51.38 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ నిర్మించింది. ప్రస్తుతం మనం ఆ రైలు ప్రయాణం చేద్దాం. 51.38 కిలోమీటర్ల రైలు నిర్మాణం ఎలాగా ఉంది, రైలు ప్రయాణ అనుభూతులు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి టెక్నాలజీ వాడిరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మిజోరాంలో రైల్వే వ్యవస్థ అనేదే లేదు.
అక్కడి ప్రజలకు రైలనే మాటే పరిచయం లేదు. తొలిసారి మిజోరాం రాష్ట్ర ప్రజలు రైల్వే వ్యవస్థను చూడబోతున్నారు. 1-2 కాదు, దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ నిర్మాణ సమయం తర్వాత మిజోరాంకు రైల్వే లైన్ రెడీ అయింది. అస్సాం బోర్డర్లో ఉన్న మిజోరాంలోని భైరావి అనే ప్రాంతం నుంచి మిజోరాం రాజధాని ఐజ్వాల్కు సమీపంలోని సైరంగ్ వరకు నూతన రైల్వే లైన్ను నిర్మించింది ఇండియన్ రైల్వే. అత్యంత క్లిష్టమైనటువంటి సైరాంగ్ భైరాబీ రైల్వే లైన్లో ఎటువంటి ఆటుపోట్లు ఎదురయ్యాయి, ఇది ఎందుకు క్లిష్టమైందిగా ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు కావచ్చు, భారత ప్రభుత్వం కావచ్చు, రైల్వే వ్యవస్థ భావిస్తుంది. అసలు ఏ టెక్నాలజీ తోటి ఈ రైల్వే లైన్ నిర్మించారు, ఇక్కడ ఎన్ని బ్రిడ్జిలు ఉన్నాయి, ఎన్ని టన్నెల్స్ నిర్మించారో ఒకసారి తెలుసుకుందాం. ఆకాశాన్ని తాకే కొండలు, సహకరించని ప్రకృతి, అనుకూలించని వాతావరణం, ఇవన్నీ ఈ లైన్ నిర్మాణానికి అడ్డంకులు. 51 కిలోమీటర్ల 380 మీటర్ల రైల్వే లైన్ భైరబీ నుంచి సైరంగ్ వరకు అందుబాటులోకి వచ్చింది. ఈ లైన్లో అనేకమైన ఇంజనీరింగ్ అద్భుతాలు, కార్మికుల కష్టాలు దాగి ఉన్నాయి. 51 కిలోమీటర్ల ఈ నిర్మాణంలో 142 బ్రిడ్జిలు ఉన్నాయి. అందులో 55 మేజర్, 87 మైనర్ బ్రిడ్జిలు ఉన్నాయి. లైన్ నిర్మాణంలో ఈ బ్రిడ్జిల పొడవే 11 కిలోమీటర్ల 780 మీటర్లు ఉండగా లైన్ నిర్మాణం మొత్తంలో బ్రిడ్జిలే 23% ఉన్నాయి. ఇక 45 టన్నెల్స్ ఈ లైన్లో ఉండగా కేవలం టన్నెల్స్ దూరమే 15 కిలోమీటర్ల 880 మీటర్లుగా ఉండగా లైన్ నిర్మాణంలో 31% టన్నెల్స్ ఉన్నాయి. అత్యధికంగా 1.868 కిలోమీటర్ల భారీ టన్నెల్స్ ఈ నిర్మాణంలో భాగమైంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ నిర్మాణం ఎంతలా జరిగిందో అనేది. ఇక ఈ రైల్వే లైన్ నిర్మాణంలో సైరంగ్కు సమీపంలో నిర్మించిన బ్రిడ్జిలోని పిల్లర్ ఎత్తు 104 మీటర్లు. ఇది రైల్వే నిర్మాణంలో దేశంలోనే రెండో అత్యంత హైట్ ఉన్న పిల్లర్గా రికార్డైంది. ఈ రైల్వే లైన్ దారి పొడవునా ప్రకృతి రమణీయత దండగుచ్చినట్లు ఉంటుంది. కొండలు, గుట్టలు, దట్టమైన అడవులు, మనుషులను తాకుతూ వెళ్లే మేఘాలు ప్రయాణికులను అబ్బురపరుస్తాయి. రైల్వేలో ప్రయాణమంటే టికెట్ రేట్ తక్కువే కానీ కాస్త ఇబ్బంది అనుకుంటారు అంతా. కానీ ఈ రైల్వే లైన్లో ఎక్కడా కూడా ఇబ్బంది కలగదు. 51 కిలోమీటర్ల పొడవున పచ్చదనం ప్రయాణికులను తన వైపు తిప్పుకుంటుంది. ప్రకృతి ఒకవైపు అయితే కొండలు, గుట్టల్లోంచి వేసిన టన్నెల్స్లో రైళ్లు వెళితే గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఈ రైల్వే లైన్ ప్రయాణికులకు ఓ కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. మిజోరాం రాజధాని ఐజ్వాల్కు సమీపంలో సైరాంగ్ దగ్గర ప్రారంభమైనటువంటి రైల్వే లైన్ భైరాబీ దగ్గర ముగిసింది. దాదాపు 51 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాంతరం మనం భైరాబీకి చేరుకున్నాం. మార్గం మధ్యలో అనేక కొండలు, గుట్టలను దాటుకుంటూ వందల సంఖ్యలో బ్రిడ్జీలు, 10ల సంఖ్యలో టనెల్స్ను దాటుకుంటూ ఈ రైల్వే ప్రయాణం కొనసాగింది. చిన్న రాష్ట్రానికి ఇంత క్లిష్టమైన రైలు మార్గం అంత కష్టపడి ఎందుకు వేశారనే ప్రశ్న అందరిలోనూ రావచ్చు. వారికి దేశ ప్రజలతో కనెక్టివిటీ లేదు. అందుకే ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు రైల్వే అధికారులు. భైరాబీ సైరాంగ్ ఈ బ్రిడ్జ్ ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటిసారిగా మిజోరాం క్యాపిటల్ అయిన ఐజ్వాల్కి రైల్వే కనెక్టివిటీ ఇస్తుంది. అంతేకాదు ఈ 51 కిలోమీటర్ల రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం అత్యంత కష్టంతో కూడుకున్నది. ఈ బ్రిడ్జ్ కట్టడానికి 48 టన్నెల్స్, 153 ఇలాంటి పెద్ద మరియు చిన్న వంతెనలు కట్టాల్సి వచ్చింది. అంతేకాదు ఈ బ్రిడ్జ్ కట్టడానికి దాదాపు 8,000 కోట్ల ఖర్చు అయ్యింది. అంటే 1 కిలోమీటర్ కూడా ఎంతో కాస్ట్ ఇన్వాల్వ్ అయింది మిగతా ప్లేన్ ఏరియాస్తో పోలిస్తే. అంటే డబ్బు ఇన్వాల్వ్మెంటే కాదు, ఈ కన్స్ట్రక్షన్ కూడా ఎంతో ఛాలెంజింగ్తో కూడుకున్నది. 51 కిలోమీటర్ల బ్రిడ్జ్ నిర్మాణానికి వీటికి అప్రోచ్ రోడ్స్ అవసరం ఉంటే 200 కిలోమీటర్ల రోడ్డు అప్రోచెస్ని డెవలప్ చేయాల్సి వచ్చింది. సో ఇలాంటి క్లిష్టతరమైన ప్రాంతంలో కన్స్ట్రక్షన్ అంటే అక్కడికి మెటీరియల్ని చేరవేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే లేబర్ కావచ్చు, ఇంకా మెన్ కావచ్చు, వారిని ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ అప్రోచ్ లేకుంటే తీసుకురాలేము. సో ఇలాంటి ఛాలెంజింగ్ సందర్భాల్లో ఈ అప్రోచ్ రోడ్స్ని నిర్మించడం జరిగింది. అంతేకాదు ఈ మిజోరాం ప్రాంతం అంతా కూడా కొండలు, లోయలు, అలాగే ఫారెస్ట్, జంగల్స్, ఇలా ఎంతో డీప్ ఫారెస్ట్ ఉంటాయి. సో వీటన్నిటిలోకి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయడం అంటే ఎంతో కష్టంతో కూడుకున్నది. ఇంతేకాదు మరొక ఛాలెంజ్ వచ్చేసి ఇక్కడ పని చేయాలంటే దాదాపు 4 నుంచి 5 నెలలు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. మిగతా 7-8 నెలలు పూర్తిగా వర్షపాతంతో ఉంటుంది. సో కంప్లీట్గా అన్ని రకాల ఛాలెంజెస్ ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వీటన్నిటిని అధిగమించి దాటుకొని ఇక్కడి మిజోరాం ప్రాంతవాసులకు భారతీయ రైల్వే ఒక గిఫ్ట్ లాగా ఈ రైల్వే భైరాబీ సైరాంగ్ని ఇవ్వబోతా ఉంది. సార్, అత్యంత క్రూషియల్ అయినటువంటి కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు ఉంది. అసలు ఎందుకోసం ఈ రైల్వే లైన్ ఇక్కడ వేయాలనుకుంటున్నారు, ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా మనకి మిజోరాం అంటే ఇదే కాదు, మనకి నార్త్ ఈస్ట్లో ఉన్న మిగతా స్టేట్స్కి కూడా రైల్వే కనెక్టివిటీ అవసరం ఎంతో ఉంది.
ఇప్పుడు మనం చూసినట్టు ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్లో రైల్వే కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. అలాగే ఉత్తరాఖండ్లో దేవప్రయాగ్, కర్ణప్రయాగ్ అటువైపు కూడా రైల్వే కనెక్టివిటీని పెంచబోతూ ఉన్నాం. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో కూడా ఇప్పుడు ఐజ్వాల్ కూడా కనెక్టివిటీ ఇస్తున్నాం. వీటన్నిటికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనెక్టివిటీ అన్నదే ఒక ప్రాంతానికి, ఇలాంటి ఇన్యాక్సెసిబుల్ ప్రాంతాలకి కనెక్టివిటీయే దాని ద్వారా ఒక భరోసా లాంటిది. ఈ కనెక్టివిటీ వస్తేనే ఈ ప్రాంత ప్రజలకి ఇక్కడి నుంచి చదువు గురించి కావచ్చు, మెడికల్ అవసరాల దృష్ట్యా కావచ్చు, అలాగే వ్యాపార రీత్యా కావచ్చు, ఇక్కడి నుంచి భారతదేశంలో ఏ ప్రాంతానికైనా ఈవెన్ బయట దేశానికైనా వెళ్ళేందుకు చాలా సులభంగా ఉంటుంది. అలాగే అత్యంత తక్కువ కాస్ట్తో కూడుకొని ఉంటుంది. సో ఇలాంటి ఫెసిలిటీ ఇక్కడి ప్రాంత వాసులకు ఇస్తే డెవలప్మెంట్ అన్నది ర్యాపిడ్గా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. సార్, ఈ రైల్వే లైన్ నిర్మాణంలో ఎటువంటి టెక్నాలజీని రైల్వే వాడింది? అదే ముఖ్యంగా మనకి ఇలాంటి కష్టమైన ప్రాంతంలో చేయాలంటే బ్రిడ్జెస్ కట్టాల్సి ఉంటుంది, అలాగే టన్నల్స్ వేయాల్సి ఉంటుంది. సో ఇది నార్మల్ మనం రెగ్యులర్గా ప్లేన్ ఏరియాలో చేసే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లాంటిది కాదు. సో ఇలాంటి బ్రిడ్జెస్ కట్టాలంటే స్పెషల్ ఇంజనీరింగ్ స్కిల్స్ అవసరము, డిజైన్స్ అవసరము, అలాగే మెటీరియల్ కూడా ఎంతో స్ట్రెంత్ ఉన్న మెటీరియల్ వాడాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని కూడా భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ని అంటే కంప్లీట్ చేయడం జరిగింది. సార్, ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఫ్యూచర్లో ఫర్దర్గా ఎక్కడి వరకు ఎక్స్టెండ్ చేస్తారు? ప్లాన్స్ ఏంటి రైల్వేవి? అదే ఫర్దర్గా ఈ కనెక్టివిటీ దీన్ని ఇంకా మిగతా ప్రాంతాల్లోకి, మిజోరాంలోకి విస్తరించే ఉద్దేశం ఉంది. అంతేకాకుండా పక్కనే మనకు మియాన్మార్ దేశం కూడా ఉంది. అక్కడికి ఇక్కడికి కూడా రాకపోకలు సాగుతూ ఉంటాయి. సో ఈ కనెక్టివిటీ ఇవ్వడం వల్ల అక్కడి నుంచి కూడా అంటే రాకపోకలు సులభతరం అవుతాయి. అంతేకాకుండా మియాన్మార్లో సిత్వే అనే ఒక పోర్ట్ ఉంది. ఆ పోర్టుని కూడా భారతదేశ సహాయంతో నిర్మించబడుతూ ఉంది. సో ఆ పోర్ట్ కనెక్టివిటీ రావడం వల్ల ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ కూడా పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా ఈ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఊపందుకోబోతూ ఉంది. థ్యాంక్స్ సార్. రైట్, మొత్తంగా రైల్వే అధికారులు చెప్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు రైల్వే లైన్ అందించాలి, వాళ్ళ రవాణా వ్యవస్థను చాలా సులభం చేయాలి, వాళ్ళు ఆర్థికంగా డెవలప్ కావడానికి ఈ రైల్వే లైన్ యూజ్ అవుతుంది. ఫర్దర్గా దీన్ని ఈ రాష్ట్రానికి బార్డర్లో ఉన్నటువంటి మయన్మార్ దేశ సరిహద్దుల వరకు కూడా విస్తరించే ప్లాన్స్లో మేము ఉన్నామని కూడా రైల్వే అధికారులు చెప్తున్నారు. ఈ మార్గంలో రైల్లో ప్రయాణించే వాళ్ళకే కాదు, రైలు నడిపే లోకో పైలట్లకు కూడా కొత్తే. భారీ కొండలు, గుట్టలు, ఎత్తైన బ్రిడ్జిలను దాటుకుంటూ వెళ్లాలంటే భయంగానూ ఉంటుంది. కానీ ప్రకృతి నడుమ మేం ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నామన్నారు లోకో పైలట్లు. సైరాంగ్ బైరాబీ మధ్య ట్రైన్ నడుపుతున్నటువంటి లోకో పైలట్ ఉన్నారు, మాట్లాడదాం. భయ్యా బోలో, ఐసా నయా రూట్ है, कैसा दिख रहा है? बहुत अच्छा ही व्यू है और ड्राइव करने में भी बहुत अच्छा लगता है और बहुत ही काफ़ी अच्छा है। पहाड़ से होते हुए गाड़ी लेके जाना, टनल, बहुत सारा टनल है, उसे जाते हुए बहुत ही अच्छा लगता है। दृश्य देखते हुए गाड़ी को ले जाते हैं। बड़ा बड़ा टनल है, बड़ा बड़ा ब्रिज है, कैसा डिफिकल्ट है रूट? डिफिकल्ट तो बहुत अच्छा तरीक़ा से बनाया हुआ है और अच्छा ही बहुत लगता है ले जाने में। दृश्य बहुत अच्छा है उसका, यहाँ का बहुत बड़ा बड़ा टनल है, उसके अंदर से जाते हुए गुफा, बड़ा बड़ा गुफा है। एक अच्छा और फेमस बड़ा रूट में ट्रेन चल रहा है, कैसा लग रहा? बहुत ही अच्छा लग रहा है। सुंदरता, व्यू, नेचर इतना अच्छा है, पेड़ पौधा से भरा हुआ है पूरा ही। बहुत बड़ा बड़ा पहाड़ है, उससे होते हुए निकलना बहुत ही अच्छा लगता है, खूबसूरत लगता है। ट्रेन कितना किलोमीटर पर kmph में जा रहा है? ये 90 के स्पीड में जाता है। 90 లాస్ట్. जी। ఓకే, రైట్ చూసుకోవచ్చు. కొత్త రైల్వే ట్రాక్ ఇది కొంచెం క్లిష్టమైనట్టుగానే ఉంటుంది, కాకపోతే మాకు కూడా కొంచెం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని కూడా ట్రైన్ నడుపుతున్నటువంటి లోకో పైలట్లు చెప్తున్నారు. ఈ రైల్వే లైన్తో మిజోరాం ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇప్పటి వరకు వాళ్ళు ఏదైనా ఇతర రాష్ట్రానికి వెళ్లాలంటే బైరాబీ వరకు రోడ్డు మార్గాన వెళ్లి అక్కడి నుంచి రైల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. కాకపోతే ఐజ్వాల్ నుంచి బైరాబీ వరకు 8 నుంచి 9 గంటల ప్రయాణం. కానీ ఈ రైల్వే లైన్తో దాదాపు 4-5 గంటల ప్రయాణం సేవ్ అవడంతో పాటు చౌక ధరకు ప్రయాణించనున్నారు. దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు చేసుకునే వారికి ప్రయాణం సులభతరం కానుంది. ఇక ఐజ్వాల్లో అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి. కనువిందు చేసే కొండలు, కళ్లకు అందని లోయలు, వాటర్ ఫాల్స్, ఇలా 1-2 కాదు, చెప్పుకుంటూ పోతుంటే అనేకం ఉన్నాయి. దీంతో మిజోరాం రాష్ట్రంలో పర్యాటకాన్ని పెంచి ఆదాయాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ పనిచేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఐఆర్సీటీసీ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో రాష్ట్రానికి ఇన్బౌండ్, అవుట్బౌండ్ పర్యాటకాన్ని ప్రోత్సహించనుంది. ఈ రైల్వే లైన్తో
మిజోరాం హస్తకళలకు డిమాండ్ పెరగడమే కాకుండా స్థానికంగా హోటల్స్తో పాటు వివిధ వ్యాపారాలకు గిరాకీ, ఉపాధి లభించనున్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళైనా కూడా మిజోరాం ప్రజలు దేశానితో కనెక్టివిటీ చాలా తక్కువ. ఒకవేళ వాళ్ళు ఇతర రాష్ట్రాలకి మిజోరాం దాటి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలంటే సాహసమే చేయాల్సిన పని. అటువంటిది దాదాపు 11 ఏళ్ళ కష్టం తర్వాత భారత రైల్వే వాళ్ళకి సరికొత్త రహదారిని అందుబాటులోకి తెచ్చింది. వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు కావచ్చు, వాళ్ళ వాహన సదుపాయాలకు కావచ్చు 11 ఏళ్ళ కష్టం తర్వాత దాదాపు 8,000 కోట్ల ఖర్చుతోటి నూతనంగా రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ రైల్వే వ్యవస్థలో కనీవెరి ఎరగని రీతిలో అత్యంత ప్రమాదకరమైనటువంటి టన్నెల్స్ కావచ్చు, అత్యంత ఎత్తులో ఉన్నటువంటి ఏదైతే ఆకాశాన్ని తాకుతున్నామా అనే రేంజ్లో ఉన్నటువంటి బ్రిడ్జిలు కావచ్చు, ఇవన్నీ బ్రిడ్జిలను వేస్తూ దాదాపు 52 కిలోమీటర్ల రహదారిని నిర్మించింది. 52 కిలోమీటర్ల అయినటువంటి రైల్వే వ్యవస్థను నిర్మించింది. మొత్తంగా అయితే త్వరలోనే ఇది మిజోరాం ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇది వాళ్ళ దైనందిన జీవితంలో భాగం కాబోతుంది. అయితే మిజోరాం ప్రజలు మాత్రం ఈ రైల్వే వ్యవస్థతో మాకు చాలా అనుకూల అవకాశాలు ఉంటాయి, మాకు అనుకూలమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, వ్యాపార అవకాశాలు ఉంటాయి, మా దగ్గర అనేక అటవీ సంపద ఉంది, అనేక వాణిజ్య సంపద ఉంది, కానీ దాన్ని మేము ఇతర ప్రాంతాలకి చేరవేయలేకపోతున్నాం, మేము అమ్మలేకపోతున్నాం, ఆర్థికంగా ఎదగలేకపోతున్నాం అనేటటువంటి ఒక ఆలోచనతో ఉండే. కానీ ఈ రోజుతో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, భారత రైల్వే వేసినటువంటి ఈ రహదారితో మాత్రం వాళ్ళ కష్టాలన్నీ తీరుతాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే మరో 2-3 రోజులలో ఈ రైల్వే వ్యవస్థ వాళ్ళకి అందుబాటులోకి రాబోతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే మిజోరాం ప్రజలు సరికొత్తగా భారతదేశంతో ఇతర రాష్ట్రాలతోటి కనెక్టివిటీ పొందుతారని మనం చెప్పుకోవచ్చు.